నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ అండి. ఈరోజు చిన్న హార్వెస్ట్ చేద్దామండి. ఏమున్నాయి చూద్దాం. అయితే బెండకాయలు అయితే నిన్న కోస్తానండి, ముదిరిపోతాయని. బెండకాయలు అవి లేవు, కానీ ఇంకేమున్నాయో చిక్కుడుకాయలు, అంజూరు పళ్ళు ఉన్నాయండి. ఇక్కడ కోద్దాము. ఇవన్నీ చూడండి, రంగు వచ్చాయి, బాగున్నాయి, కలర్ బాగా వచ్చాయి. నేను హార్వెస్ట్ చేద్దామని రాలేదండి పైకి, ఊరికే వచ్చాను చూడడానికి. మళ్ళీ వీడియో చేద్దామని చూపిద్దామని, ఇంకా ఏం తేలేదు, అందుకే చేత్తో వస్తున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో, ఎర్రగా ముగ్గింది, చాలా బాగుంది. ఇది కొయినా ఉంచుదామండి. ఇక్కడ కొద్దిగా పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, ఇవి కూడా బాగుందా. ఇది లేత అవుతుంది. టమాటాలు ఉన్నాయండి, కొద్దాము. ఇదిగోండి దారుగా ఉన్నాయి, ఇది కొద్దాం. ఇది చూడండి, కాయ ఎలా పగిలిపోయిందో, చట్నీ పగిలిపోయింది, తక్కువ వచ్చింది. బాగా నడుము ఎత్తుతుందండి, నడుము ఆడలేదు. అయినా కానీ కోసేద్దాం. మన మిద్ది మీదకి వస్తే ఏదో చెయ్యాలనిపిస్తుంది, కొయ్యాలనిపిస్తుంది. ఎంత బాగోపోయినా వీటి మట్టుకు చూసుకోవాలి. ఇదండి, ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయి, ఇవి కూడా కోద్దాం. చూడండి కిందకు ఉన్న బెండకాయలు, ఇవి నేను చూడలేదు నిన్న. ముదిరిపోతున్నాయి, ఇలా అంటే అలా ముదిరిపోతాయి. కత్తి తీసుకోలేదు. టమాటాలు ఇలా ముచ్చుకులతో కోసుకుంటే నిలవ ఉంటాయి, చాలా రోజులు ఉంటాయి. ఇవ్వండి, ఇవి వచ్చాయి టమాటాలు, ఇవి కూడా కొద్దాం. కొంచెం దూరంగా ఉన్నాయి, ఇది కూడా కొద్దాం. బాగా రెండు రాలేదు కానీ కోస్తున్నాం. ఇక్కడ చెమ్మకాయలు ఉన్నాయి చూడండి, ఎంత బాగా వచ్చాయి. 2 కాయలు వచ్చాయండి, 2 ఒకసారి వచ్చాయి. పూత వస్తుందండి, మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి పిండి ఇలా ఉండిపోయింది, గమ్మున ఎదగట్లేదు. కట్ చేసేద్దామా అంటే ఎదుగుతుందేమో అని అలా చూస్తున్నాయి. ఇదిగోండి మొగ్గు చూడండి ఎలా స్టార్ట్ అయిందో ఆ చెట్టుకి. ఇది మళ్ళీ పుయ్యాలి. ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయేమో చూద్దామండి. ఏమున్నాయి, ఏమి లేవు. ఇవి కూడా అయిపోయినాయండి, ఇంకా ఏమో వస్తున్నాయి కొంచెం. పూత స్టార్ట్ అయింది. ఇది మళ్ళీ ఇది మెంతి మొక్క చూడండి, చాలా అందంగా భలే ఉంది. మన వీడియోలో కూడా చూపించాను. మా అమ్మాయి మళ్ళీ ఎందుకు అలా అంటావు అంటది. చూపించి రిపీట్గా మాట్లాడుతున్నాం అన్నట్టు ఉంటుంది. అంటే మనకు ఉన్నవి ఇవే కాబట్టి ఇవే చూపిస్తున్నాం కదా. వెరైటీస్ అయితే ఎక్కువగా లేవు, మనకు ఉన్నవే మనం చూపిస్తున్నాం. వేరుపాట్లు అవి పెట్టాను కదండి, సరిగ్గా రాలేదు, కాయలేదు మనకి. పచ్చిమిరపకాయ ఈ చెట్టు కూడా అయిపోయింది, ఇంకెన్నో లేవు, ఇవే ఉన్నాయి. బచ్చలు కూడా చూడండి, కట్ చేస్తాను కదా ఎలా వస్తుందో, తీగి మళ్ళీ వచ్చేస్తుంది. కొంచెం ఆకు కూడా సైజు పెడుతుంది. పట్టేస్తుంది, పీచు లాగేస్తుంది. ఇవ్వండి కాకరకాయలు చేస్తున్నావా. ఇవ్వండి కాకరకాయలు చూడండి ఎలా వచ్చాయి. పాదు ఎందుకోనండి మున తీసిపోతుంది, చిట్టిగా ఎదగట్లేదు, పండిపోతున్నాయండి ఇలా ఎక్కువ. అంటే మేల్ ఫ్లవర్స్ రావట్లేదు, ఫీమేలే వస్తున్నాయి, మేల్స్ రావట్లేదు. ఒకే తీగ ఉంది, ఇంకో పాదులు లేక అవన్నీ పండిపోతున్నాయండి, ఎదగకుండా పండిపోతున్నాయి చాలా పిందులు. ఇదిగోండి చూడండి ఇలా అయిపోయి, ఇవన్నీ ఇవే కట్టరేట్లు కూడా. ఇవన్నీ కూడా ఇలా పండిపోతున్నాయి, ఇంకా ఉంటాయి ఎట్లెట్లు. ఇది కూడా కొద్దాం. దొండపాదు చూడండి ఎలా ఎండిపోయిందో, మొత్తం అంతా ఎండిపోయిందండి. ఇంకో పాదు ఇలా పట్టుకుంది, ఇలా తెల్లగా వచ్చేసి. ఫస్ట్ అయితే పెయిన్లా వచ్చిందండి నల్లగా, అది పోయిన వెంటనే మళ్ళీ ఇది వచ్చేసింది, మొత్తం పాదిపోయింది. కట్ చేసేయాలండి, ఇంక పాదుని తీసేసి సగం ఇక్కడ వరకు కట్ చేసేస్తాను. చేసేటప్పుడు మళ్ళీ పోషకాలు వేస్తే మళ్ళీ ఎదగచ్చు. ఇవ్వండి ఇవి ఉన్నాయి, ఇవ్వండి చూడండి ఎలా పెయిన్ పట్టేసిందో. ఇది కొంచెం అలాగా కొంచెం ఇలాగ కూడా ఉందన్నమాట. కట్ చేసేస్తానండి ఇలా. అండి వేరే టబ్లో ఉండేది, వేరే అదే
వాటర్ క్యాన్లో ఉండేది. అందులో ఎదగట్లేదు, ఎందుకో తెలియదండి. ఇలా అయిపోతుంది, చిన్న ఆకులు అయిపోయి పువ్వులు కూడా చిట్టుగా వస్తున్నాయండి అక్కడక్కడ ఒక్కొక్కటి. మార్చి చూద్దామని ఇందులో పెట్టాను. మళ్ళీ ఈరోజే మార్చానండి. ఇక్కడ టమాటా ముగ్గిందండి. ఇది కూడా అడుగున ఇలాగా మగ్గిపోయినట్టు అయిపోయిందండి. ఇది ఎలా కోసినట్టు వచ్చింది చూడండి, ఎలా అయిపోయిందో. మరి ఎందుకో తెలియదు, అంటే ఏదైనా మనం పోషకాల లోపము ఏదో అయ్యి ఉంటుందండి. నాకైతే అంత ఐడియా లేదు. ఇక్కడ మనకి బుడ్డలి గుమ్మడికాయ వచ్చింది చూడండి, కూర గుమ్మడికాయ. ఇంకా ఎదగాలి. 3-4 పిందులు వచ్చినాయండి, పండిపోయినాయి. ఇవి మాత్రమే మిగిలినాయి, అదొకటే మిగిలింది. కాయలు ఉన్నాయండి, ఇవి కొద్దాం. ఇది అయిపోయిందండి, ఇంకా కొంచెం ఉన్న పూత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఒక 1/4 కిలో కాయలు అయితే వచ్చాయండి. అప్పుడప్పుడు కొంచెం కోసినాయి, అవి నేను మజ్జిగలో పోస్తానండి ఈ కాయలు. చింత చిగురు చూడండి ఎంత బాగా వచ్చింది. ఇవి టమాటాలు అన్నీ పచ్చివండి, గోడిలా వచ్చాయి, బాగున్నాయి కదా. మొత్తం అంతా బాగా వచ్చింది చూడండి కాయలు. ఇంకా ఎదగాలి, పండాలి. చూడండి పేను గురించి చిక్కుడుపాతికి మొత్తం అంతా బూడి చల్లాను. నేను కింద నుంచి అయితే కోయలేనండి, పైనుంచి ఎన్ని వస్తాయండి కొన్ని కోస్తాను, మిగతా తర్వాత కోసుకుంటాను అండి. బూడిదంతా పోయిన తర్వాత కొన్ని ముదన్ మట్టి కోస్తాను. అంటే నాకు మా ఇంట్లోకి అయితే కాదండి, ముదురుని వేరే ఎవరికైనా ఇవ్వడానికి కోస్తాను అనమాట. ఇంతలా అయితే నాకైతే ముదరని ఇవ్వను. చూడండి అన్నీ గుత్తులా వచ్చాయి, కాకపోతే పెయిన్ పెట్టేసి కాయలు కమ్మని ఎదగనివ్వట్లే. ఈ సీడ్ వేరండి, లాంగ్గా ఉంటాయి, పొడవుగా ఉంటాయి. ఇదే ఫస్ట్ అండి కోయడు, ఇంకా ఎదగలేదు. పెయిన్ పట్టి ఇలా వంకరగా అయిపోయింది. అక్కడక్కడ ఉండాలి కానీ పోతా మనకు కాయలు నిలబడ్డాయి. కనుపు చిక్కుడు కనుపుకి కాస్తండి, బాగా ఎక్కువ కాస్తే బాగుంటాయి. పొద్దుపోతుందండి, తొందరగా కోసుకుని కొన్నే కోసి చూపిద్దామని. మిగతా రేపు నేను కోసుకుంటాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చిక్కుడుకాయలు. చాలా ఈ ముదురుని చూడడానికి బాగుంటాయండి, ముదిరికాయలు తినడానికి కూడా బాగానే ఉంటాయి ఇష్టపడే వాళ్ళకి. అంత టేస్ట్లో ఒకలా ఉండవు కదా. ఇదిగోండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ప్రొద్దుటైతే మార్నింగ్ కోద్దాం అనుకున్నానండి, వీడియో చేయకుండా కోసేసుకుందాం అనుకున్నాను. మళ్ళీ అప్పుడెందుకు పని అవ్వలేదు, ఇంట్లో పని అవ్వక ఆపేసాను. మళ్ళీ చూపిద్దాం మీకు కోసని వీడియో చేస్తున్నాను. పెయిన్ అయితే పోవట్లేదండి, ఏదైనా స్ప్రే కొడితే పోతుందేమో, నేను స్ప్రేలో ఏం చేయక అలాగే ఉంది. గాలిపాటికి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, మనం అలా వదిలేస్తే దానికి అదే పోవచ్చు అని ఊరుకున్నాను. మరి 2 రోజులు 4 రోజులు చూడాలి. పక్కన పెట్టేస్తాను.
చిక్కుడు పాదుకి అడుగు కూడా ఉంటాయండి, కనుపులు ఎక్కడుంటే అక్కడ. ఇదిగోండి ఎలా ఉన్నాయో చూసారా. కాకపోతే సరిగ్గా ఎదగడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి పాపం వాటికి, ఎందుకంటే పెయిన్ పట్టేయడం వల్ల. ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి, లేతగా ఉండాలి. కోసి మనం ఎన్ని రోజులు కూడా అవలే, 4 days కూడా అవ్విందో లేదో, కానీ ఇక్కడ బాగుందండి కాయలన్నీ ముదురుతాయి. నేను ఏం తేలేదండి, అంటే వీడియో చేయడానికి రాలేదు, కోద్దామని అనుకోలేదు. మార్నింగ్ కోద్దామని అనుకున్నాం, మళ్ళీ వచ్చి మళ్ళీ కోద్దామని వీడియో చేద్దాం అనిపించింది. కోసినాం, కింద పడేస్తున్నాను కోసి. బూడిద మట్టికి అంటుకుపోతుందండి, ఒళ్ళంతా అయిపోతుంది, బూడిద అయిపోతుంది. చల్లకపోతే అసలు కంట్రోల్ అయ్యేలా లేదు, చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకా లోపలికి ఉన్నాయి కానండి, దూరం ఒప్పుకోవడం లేదు. ఈ పక్కన ఖాళీ కదా, కోస్తాను. కనపడుతూనే ఉంటున్నాయండి, ఇంకా పొద్దుపోతుంది. అంటే మనం చూస్తా ఊడిపోలేము పోయకుండా, జస్ట్ ముద్రపోతే అనుకోండి, కోస్తే ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఈ పౌడర్లా పట్టేసింది కదండి బూడిద, అందుకో కొంత కనిపించవు, పైకి ఉన్నవి బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇక్కడ వెనకాల ఉన్నాయి కానీ పెద్ద ముద్రకాయలు. ఈరోజు హార్వెస్ట్ ఇదిగోనండి, ఇదేనండి. టమాటాలు కొద్దిగా, అంజీర్ పళ్ళు 2 వచ్చండి, కొద్దిగా కాకరకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని దొండకాయలు, 2 చెమ్మకాయలు, 2 బెండకాయలు, చిక్కుడుకాయలు అండి. ఇంకా కోస్తే చాలా అవుతాయండి, నేను కొయ్యలేదు, ఇంకా టైం పొద్దుపోతుంది. ఆ బూడిదంతా కింద నుంచి కొయ్యాలి, బూడిది కళ్ళల్లో పడిపోయి ఒంటి మీద పడిపోతుందండి. రేపైతే మార్నింగ్ కోసి నేను కోసుకుంటానండి. మనం ఎంత చిన్న హార్వెస్ట్ అయినా మన మిద్దె తోటలో మనం స్వయంగా పండించుకున్నది చాలా సంతోషం కదండి. కోసి మీ అందరికీ ఆ సంతోషాన్ని షేర్ చేయడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందుకే ప్రతిసారి కోసినప్పుడల్లా చిన్నదో పెద్దదో ఏ హార్వెస్ట్ చేసినా మీకు చూపించడం నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుగుణభవంతు.